Welcome to MasterChef India Telugu. Let's welcome our home cooks. Please come. వాళ్ళ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవగానే నాకు ఫస్ట్ ఏం ఛాలెంజ్ ఇస్తారా, ఏమవుతుంది, ఏదైనా కొత్త ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే మాస్టర్ షెఫ్ ఛాలెంజ్ అంటే తక్కువ ఛాలెంజ్ కాదు, ఏదో స్పెషల్ ప్లాన్ చేసి ఉంటారు. అదే నాకు టెన్షన్ ఉంటుంది. Hello home cooks. Welcome again. ఎలా ఉన్నారు ఈరోజు? ఫుల్ ఆఫ్ ఎనర్జీ? Yes, chef. మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? Yes, chef. నిన్న మీరు ఛాలెంజెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. మీ ఐడియేషన్, మీ ఇన్నోవేషన్, మీ ప్రెజెంటేషన్, మరి మీ టేస్ట్ చాలా అదిరిపోయింది. ఇమ్యూనిటీ పిన్ దాని గురించి మీకు తెలుసు, అది అద్భుతమైన కవచం. మన మాస్టర్ షెఫ్ కిచెన్లో అది గెలుచుకోవడానికి ఒక్కటే ఒక ఛాన్స్. మరి నిన్న చేసిన మీ వంటల గురించి తెలుసు. మరి ఈరోజు కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. 6 మాత్రమే రేస్లో ముందుకు వెళ్తారు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈరోజు చేసే వంటలు అదే విధంగా అద్భుతంగా మీ బెస్ట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇవాళ మాకు ఇమ్యూనిటీ ఛాలెంజ్లో 8 మెంబర్స్ ఉన్నాము. అవుట్ ఆఫ్ 10, 2 పీపుల్ ఆల్రెడీ బాల్కనీలోకి వెళ్ళారు అండ్ 8 పీపుల్ మేము 1 పిన్ కోసం ఫైట్ చేయబోతున్నాం. సో ద ఛాలెంజెస్ ఆర్ గెటింగ్ టఫర్ ఎవ్రీ డే అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐల్ గివ్ మై బెస్ట్ టుడే. ఈరోజు బెస్ట్ డిష్ ఎవరిది ఉంటుందో వాళ్ళకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ మీరు ఈ రేస్లో డెఫినెట్గా గెలుచుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇమ్యూనిటీ పిన్ రేస్లో సెకండ్ ఛాలెంజ్లో బాగా కుక్ చేసి టాప్ డిష్ వచ్చిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందని షెఫ్ నిఖితా గారు చెప్పారు. అదేంటో అని తెలుసుకొని చాలా ఆతృతగా అయితే ఉంది నాకు. తర్వాత చెప్తా. మిమ్మల్ని మేమైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, కానీ మీ స్పిరిట్ని ఇంకా హై చేయడం కోసం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆ గెస్ట్ని చూసిన తర్వాత, ఆవిడ మాట్లాడిన తర్వాత మీకు ఆ ఇమ్యూనిటీ పిన్ గెలవాలని ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంది. ఆమె ఒక పేస్ట్రీ షెఫే కాదు, ఒక ట్రావెలర్, ఒక వ్లాగర్ అండ్ తనలో ఉన్న ప్యాషన్ని తను ఫాలో చేస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీలో ఉన్నా కూడా తనకి కుకింగ్ ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ మరి ప్యాషన్. సో తెలుసుకోవాలని ఉందా ఎవరు తను అని? ప్లీజ్ వెల్కమ్ షెఫ్ Ashrita Dagupati. ఇప్పుడు మా కిచెన్లో షెఫ్ ఆశ్రిత. ఓ మై గాడ్, ఐ am so excited. షెఫ్ ఫేస్ మీద ఒక పీస్ ఉంది, ఒక కామ్నెస్ ఉంది. అది చూస్తేనే నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? హై ఎనర్జీ? దట్స్ గుడ్. హలో జడ్జెస్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో ఫస్ట్ వీక్ అయిపోయిందా? ఎట్లా జరిగింది అందరికి? చాలా బాగా. అవునా? దట్స్ గుడ్. భాష గారు ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని ఒక 2017 నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అంటే మీ పేజ్లో ఆ నేమ్ ఇన్ఫినిటీ ప్లాటర్, అసలు అది బాగా క్యాచీగా ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా ఫుడ్కి మీ ఇచ్చే రివ్యూస్ కానీ అది ఎగ్జాక్ట్గా బాగా క్లియర్గా ఉంటాయి అనమాట. సో అవి చాలా నాకు బాగా ఇష్టం అనమాట మీ రివ్యూస్. భాష వచ్చేసి అందరినూ ఫాలో అవుతాడు. సో ఇవన్నీ వీళ్ళని ఫాలో అవ్వడని చెప్పలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ మీరు 8 కదా, నాకు ఇన్ఫినిటీ ఈస్ ఆల్సో లైక్ వర్షన్ ఆఫ్ 8. ఇట్స్ వెరీ స్పెషల్. Justine, how are you doing? I'm good. How are you? I'm good. Actually, I heard you're quite the dancer.
అంటే నేను ఎప్పుడు ఫుడ్ చేసినప్పుడు కుకింగ్ చేసినప్పుడు ద మూడ్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫుడ్ అని సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ అ హ్యాపీ మూడ్ సో ద ఫుడ్ కమ్స్ అవుట్ హ్యాపీ. అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ నేను నా హస్బెండ్ బార్సిలోనా ఉంటాము. సో కుకింగ్ చేసేటప్పుడు నేను ఒక్కతే. సో నాకు మ్యూజిక్ బ్లాస్ట్లో పెట్టేసి ఇంతే. దట్స్ ఆల్ డాన్సింగ్ అండ్ స్టఫ్. సో మా వైబ్ మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. Ashwini garu, how are you doing? I'm doing great. I have a major connect with you because you've come here to make your own identity. అందరూ చాలా బాగా చూసుకుంటారు నన్ను ఇంట్లో. నాకు అనేది ఒక ఐడెంటిటీ కావాలనేసి నేను వచ్చాను షెఫ్ ఇక్కడ. That's very good. And I am very happy seeing you here. Thank you. నాకు కూడా ఇప్పుడు goal in life is to make my own identity. Yes, chef. Same here. ఆశ్రిత గారు ఐడెంటిటీ గురించి మాట్లాడేటప్పుడు నన్ను నేను కనెక్ట్ చేసుకున్నాను అక్కడ. ఎలా అంటే నాది అక్కడ సేమ్ సిచ్యువేషన్. వెంకటేష్ గారి పిక్చర్ నువ్వు నాకు నచ్చావైతే మర్చిపోలేని మూవీ అంటే అదే. చాలా కామెడీ ఉంటుంది, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఐ ఎవ్రీ టైమ్ వాచ్ దట్ మూవీ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. అది యాక్చువల్లీ మా మమ్మీ ఫేవరెట్ మూవీ కూడా. నా ఉద్దేశంలో ఫుడ్ అనేది ఎప్పుడు మనుషుల్ని దగ్గర చేస్తుంది. నాకు మర్చిపోలేని ఎన్నో మెమరీస్ మా ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేసే సమయాలవే. ఫుడ్ ఈజ్ ఎన్ ఎమోషన్ టు మీ. అందులో బోల్డ్ అంత ప్రేమ, చాలా కంఫర్ట్ ఉంటుంది. మా నాన్నగారు వేడివేడి అన్నంలో నెయ్యి కీమా కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు ఫుడ్తో అనుబంధం అప్పటి నుండే మొదలైంది. నేను ట్రావెల్ చేసిన ప్రతి చోటు అక్కడ లోకల్ ఫుడ్ తినటం అలవాటు అయిపోయింది. ఆ అలవాటు స్లోగా ప్యాషన్గా మారింది. ఆ ప్యాషన్ లెడ్ మీ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్ అబౌట్ ఫుడ్ అండ్ ట్రావెల్. అదే నన్ను ఈరోజు ఈ మాస్టర్ షెఫ్ కిచెన్కి తీసుకొచ్చింది. మీ ప్యాషన్ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందంటే ఇదేనేమో. నేను మీ ఆశ్రిత అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే ఇన్ యువర్ కిచెన్. షెఫ్ ఆశ్రిత గారు ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్, తర్వాత ఆవిడ జర్నీ, ఇవన్నీ గురించి చెప్పినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఐ రిలేట్ టు హర్ సో మచ్. డెఫినెట్గా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. అండ్ మీరు చూసేశారు కదా మా కంటెస్టెంట్స్లో ఒక పెద్ద స్మైల్, పెద్ద గ్లో వచ్చేసింది మీరు వచ్చారని. సో హోమ్ కుక్స్ రెడీగా ఉన్నారా? షెఫ్ మీకు ఒక స్పెషల్ ఛాలెంజ్తో పాటు ఈరోజు వచ్చింది. సో షెఫ్ మీ ముందున్నవి 8 డ్రింక్స్. ఇది మీ ఛాలెంజ్ ఈరోజు. హోమ్ కుక్స్ ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే లిక్విడ్స్ టు డెజర్ట్స్. ఎవరికి ఏ డ్రింక్ వస్తుందో ఆ ఏ ఇంగ్రీడియంట్ని హైలైట్ చేస్తారో మేము టేస్ట్ చేసినప్పుడు మాకు అది అనిపించాలి. నాకైతే ఇంకా లోపల ఫట్. ఎందుకంటే నేను డిజర్ట్స్లో చాలా పూర్. మనం అంటే సీ ఫుడ్, చేపలు వేపుతాం, నూడిల్స్ కొడతాం, చికెన్ కొడతాం, అంత స్ట్రీట్ స్టైల్ షెఫ్ కదా. ఇమ్యూనిటీ పిన్ రేస్లో సెకండ్ ఛాలెంజ్లో నాకు ఇంత పెద్ద టాస్క్ వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టేబుల్ డ్రింక్స్ అన్ని రివీల్ అవ్వగానే ఫస్ట్ ఎందుకో నాకు రాగి మీద కన్నెళ్ళింది. ఆ తర్వాత పచ్చిపులుసు ఒకటి, కాఫీ ఉండే, ఇంకోటి పానీపూరి ఒకటి ఉండే. సర్లే అందులోంచి ఏదొచ్చినా చేసేయచ్చు అనుకున్నా, కానీ ఒక్క రాగి తప్ప. సరే ఇప్పుడు చూద్దాము అసలు ఎట్లా సెలెక్షన్ అవుతుందని కొంచెం క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. మీకోసం మీరు యుద్ధం దేంతో చేస్తారు? కత్తులతోటి. ఆల్ ద బెస్ట్ హోమ్ కుక్స్. థ్యాంక్ యూ షెఫ్. సో ఈ నైఫ్స్లో అన్ని డ్రింక్స్ నంబర్స్ ఉన్నాయి అండ్ ఆ నైఫ్స్ని మీరే పిక్ చేస్తారు. సో ఆ నైఫ్ మీద ఏ నంబర్ ఉంటుందో ఆ డ్రింక్ని మీరు డెజర్ట్గా కన్వర్ట్ చేయాలి.
అర్థమైంది కదా? పానీపూరి లిక్విడ్ని చూడగానే ఎలా దక్కించుకోవాలని నా మనసులో వేరే వేరే థాట్ వచ్చింది. అప్పుడే షెఫ్ చెప్పారు మీతో ఒక గేమ్ ఆడతాం. ఆ గేమ్ ఏమిటంటే నైఫ్ సెట్లో నుంచి మీకు తీసి ఆ నంబర్ రివీల్ చేయాలి. సో ఎవరితో మొదలెడతాం? రవి, పిక్ యువర్ నైఫ్. ఓ 3. ఆ నంబర్ రివీల్ చేయగానే నాకు తెలిసింది 3వ నంబర్ నాకు దక్కింది. ఆ 3వ నంబర్ ఏంటంటే పానీపూరి. అప్పుడు రిలీఫ్ అయ్యింది నాకు. నేను థ్యాంక్స్ అన్నాను గాడ్కి, మా నాన్నగారికి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ చేశాను నేను. I love the crunch. పానీపూరిని డిజర్ట్ చేయడం కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. బట్ మీరు అంత హ్యాపీగా ఉన్నారు, ఫేస్ ఆల్మోస్ట్ డాన్స్ చేశారు మీరు. ఎన్నో రోజులు టేస్ట్ చేయలేదు. యాజ్ అ డెజర్ట్ క్వీన్ వచ్చారంటే కొద్దిగా నా వేలో ప్రెజెంట్ చేస్తాను. పానీపూరి ఫ్లేవర్స్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్వీట్, సాల్టీ, కొంచెం బిటర్. సో ఐ వాంట్ సవర్నెస్. సో ఐ వాంట్ టు సీ వాట్ యూ కమ్ అప్ విత్. నా ఫేవరెట్ ఆ లిక్విడ్ దక్కించుకున్నాక నాకు టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే నేను కోరుకున్న లిక్విడే నాకు దొరికింది. అంటే నాకు రెస్పాన్సిబిలిటీ నా షోల్డర్ మీద ఇంకా ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ హోమ్ కుక్ శ్యామ్, మీ నైఫ్ పిక్ చేయండి. కాఫీ. మా అరకు కాఫీ. అరకు కాఫీ అరకులో బాగా ఫేమస్. వింటర్ సీజన్లో వెళ్తాం. బట్ నేను డిజర్ట్లోనే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేసినా నా మీద జడ్జెస్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సర్ప్రైజింగ్గా ఏదో ఒకటి నాకు రాని టెక్నిక్తో నేను యూజ్ చేస్తాను, మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఇప్పుడు నాకు డిజర్ట్సే రాదే. ఇప్పుడు ఏం చేయాలి, ఏ టెక్నిక్ వాడాలనే భయం నాలో చాలా ఉంది. రాగశ్రీ, ఓ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా షర్లీ టెంపుల్ టేస్ట్ చేశారా? లే షెఫ్, టోటలీ ఫస్ట్ టైం అది. టోటలీ ఫస్ట్ టైం. కంప్లీట్గా. Pomegranate is a very interesting flavor. మీకు తాగినప్పుడు ఏమేం ఫ్లేవర్ ప్రొఫైల్స్ ఐడెంటిఫై చేశారు? జింజర్ తెలిసింది అండ్ దెన్ ఐ గాట్ పొమగ్రానైట్. ఓకే. షర్లీ టెంపుల్ని టేస్ట్ చూస్తే జింజర్ నోట్ ఫస్ట్ వస్తుంది అండ్ పొమోగ్రానైట్ ఎక్కడో టిప్లో ఆ టార్టర్నెస్ లాస్ట్కి ఉంది. సో అది ఎలా తీసుకురావాలి, అసలు దీంతో ఏం చెయ్యాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లోనే ఉండిపోయా. భాషా గారు, మీ నైఫ్ని పిక్ చేయండి. పచ్చి పులుసు. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. పీనా కొలాడ్ వస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. సో అదే వస్తుందని కొద్ది నైఫ్ అలా తీసేసరికి 6 నెంబర్ వచ్చింది. అది చూస్తే పచ్చి పులుసు. ఓ మై గాడ్, ఎలారా ఏం ఛాలెంజ్ వస్తుందని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏ ఫ్లేవర్స్ వచ్చింది భాష? బాగా సాల్టీ అండ్ సార్నెస్, తర్వాత లైట్గా ఎక్కడో ఒక చిల్లీ లైట్గా తగిలినట్టు, ఆ ఫ్రెష్ ఆనియన్స్, ఆ కొరియండర్ ఫీల్. అసలు గొజ్జే ఇంకా ముద్ద ఉండేనా అసలు వేరే లెవెల్లో. జస్విన్, ప్లీజ్ పిక్ యువర్ నైఫ్. ఆంపన్నా. అమ్మయ్య, ఆంపన్న వచ్చేసింది. ఆ నైఫ్ మీద 2 నంబర్ చూస్తేనే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఏం ఐడియాస్ వస్తున్నాయి మీకు?
అంటే నేను అన్నాను కదా నా ఫేవరెట్ సమ్మర్ డ్రింక్, ఎందుకంటే ఎప్పుడైనా ఆంపన్న తాగితే ఐ గో బ్యాక్ టు మై స్కూల్ డేస్ రా మ్యాంగో అండ్ చిల్లీస్తో. సో కారం వస్తుంది, ఆబ్వియస్లీ రా మ్యాంగో వస్తుంది, పుదీనా వస్తుంది. సో నేను కేక్ ఆర్ సార్వే, I have so many ideas in my mind. Hopefully a nice dish comes onto the plate. Akhil? Pina colada. నేను ఏదైతే వద్దు అని కోరుకున్నానో అదే వచ్చింది నాకు. పీనా కొలాడా మాత్రం రాకూడదని కోరుకున్నాను. అన్ఫార్చునేట్గా నాకు పీనా కొలాడా వచ్చింది. నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్, అసలు ఏ డెజర్ట్ చేయాలో ఏంటో అస్సలు ఏం అర్థం కావట్లేదు నాకు. పైనాపిల్ ఇస్ మోర్ డామినెంట్ దాన్ ద కోకోనట్. సో నేను తాగిన దాంట్లో కోకోనట్ ప్రొఫైల్ ఎక్కువ ఉండే అనమాట. సో దట్ వాజ్ డామినేటింగ్ ఇట్. బట్ దిస్ వన్ ఇస్ వెరీ నైస్. ఐ లైక్ ఇట్. Ashwini? అక్కడ ఉండేది 2 కత్తులు, 2 ఇంగ్రీడియంట్స్, ఉండేది ఇద్దరమే, నేను రోహిత్. నాకైతే పానకమే రావాలని కోరుకుంటూ వెళ్ళాను. పానకం ఫస్ట్ టేస్ట్ చేసేప్పుడు అనిపించేసింది. ఎలా అంటే అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఉండింది అనమాట. ఆ అల్లం ఫ్లేవర్ని నేను ఎలా ఇన్కార్పొరేట్ చేసేది, నాకు అస్సలు అల్లం అంటేనే నచ్చదు. అశ్విని గారు, మీ డ్రింక్ మీరు టేస్ట్ చేశారు, మరి మీకు ఏ ఫ్లేవర్స్ మీకు ఇందులో బాగా హైలైట్ లాగా? బెల్లము జింజర్. బెల్లము జింజర్. ఎస్ షెఫ్. మీకు బెల్లం ఉంది కాబట్టి యూ హ్యావ్ ద స్వీట్ ఎలిమెంట్. జింజర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ దట్ కెన్ బీ సేవరీ. స్వీట్తో కూడా ఇట్ గోస్ వెరీ వెల్. సో యాక్చువల్లీ మీకు జస్ట్ లెట్ యువర్ ఐడియాస్ రన్ వైల్డ్ అండ్ యూ కెన్ క్రియేట్ సంథింగ్ నైస్. ష్యూర్ షెఫ్. రాక్ స్టార్ రోహిత్. రాగి జావా. బాగుందా? బాగుంది. దట్ నైస్ సవర్నెస్ ఫ్రమ్ ద కర్డ్. ఆ రాగి టేస్ట్ నాకు రావట్లేదు. ఆ సేవరీనెస్ రాగి నుంచి వచ్చేది, ఇంకా సాల్టీనెస్, లైట్ సాల్టీనెస్, ఎందుకో మొత్తం తాగాలనిపిస్తుంది. ఏంటి రోహిత్, నీకు ముందే తెలుసు నీకు చాయిస్ లేదు, అక్కడ ఉంది అది నైఫ్. అది ఈరోజు లక్కీగా నిన్ను ఫేవర్ చేసిందా లేకపోతే? అంటే షెఫ్ అవన్నీ చూపించగానే నేను ఫస్ట్ అనుకునే నాకు రాగి రావద్దు అని. అవి ఒక్కొక్కటి వెళ్తా అంటే రాగి వెళ్ళట్లేదు అని నేను ఆగి ఉన్నా ఇక్కడ. లాస్ట్కి నాకే వచ్చింది అది. హోమ్ కుక్స్ డ్రింక్స్ టు డెజర్ట్లో మీ డ్రింక్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసేసుకున్నారు. సో మరి నిన్న మనం ఇమ్యూనిటీ పిన్ రేస్ స్టార్ట్ చేసినప్పుడు 10 మంది ఉండే, ఈరోజు 8 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిగతా 2 పైన ఉన్నారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. మీరేమన్నా మిస్ అవుతున్నారా ఇక్కడ? మిస్సింగ్ అ లాట్ చెఫ్. మిస్సింగ్ అ లాట్. ఈ రౌండ్ తర్వాత మరో 2 కూడా పైకి వచ్చేస్తారు. అదే వెయిట్ చేస్తున్నాం. మీరు ఎంత చేసినా ఈ రేస్లో ఒక్కరికి మాత్రమే ఆ ఇమ్యూనిటీ పిన్ వస్తుంది. అది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ డ్రింక్స్ టు డెజర్ట్ మనం చేసేటప్పుడు ఒక్క చిన్న మిస్టేక్ అయినా ఈ రేస్లో నుంచి మీరు అవుట్ అయిపోతారు. నాకు చాలా భయంగా ఉంది బికాజ్ అట్ ది ఎండ్ మిగిలేది 6 మాత్రమే ఈ రేస్లో. సో ఆ రేస్లో నేను ఉంటానా లేదా అనేది చాలా భయంగా ఉంది. హోమ్ కుక్స్ స్పెషల్ గెస్ట్ వచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇస్తాం. ఈ రోజు మీకు ఇచ్చేది 90 minutes. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు 60 minutes టైం లేదు, 90 minutes ఉన్నాయి మా దగ్గర. స్పెషల్ గిఫ్ట్, నిజంగా స్పెషల్ గిఫ్ట్ తెచ్చారు మా అందరి కోసం. 90 minutes అయితే మేము ఎక్స్ట్రా ఎలిమెంట్స్ చేయొచ్చు, ఆ ఎలిమెంట్స్ని చక్కగా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చు, ప్లేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ మాకు ఈరోజు 90 minutes వచ్చాయి. అందుకని మీరు మమ్మల్ని మీ వంటలతోటి చాలా ఇంప్రెస్ చేస్తున్నారు, కానీ ఈరోజు జస్ట్ ఇంప్రెస్ కాదు, స్పెషల్ గెస్ట్ ఎలా ఫీల్ అవ్వాలంటే వావ్, దీస్ గైస్ ఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ అనే ఫీలింగ్ మీరు ఇవ్వాలి. సో లెట్స్ బిగిన్ ద రేస్. సో హోమ్ కుక్స్ గుర్తుపెట్టుకోండి, మీకుండే ఛాలెంజ్ లిక్విడ్ టు సాలిడ్ డెజర్ట్. ఈ ఛాలెంజ్లో మీరు
లిక్విడ్స్లో ఏం ఫ్లేవర్స్ ఉన్నాయో ప్లేట్ మీద కూడా మీ డిజర్ట్ ఫామ్లో అదే ఫ్లేవర్స్ ఉండాలి. ఈ ఛాలెంజ్ కోసం మీకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ప్యాంట్రీ ఉన్నాయి. సో ఆ సపోర్ట్ ప్యాంట్రీతో పాటు మీరు మీ మ్యాజిక్ని క్రియేట్ చేయండి. సో ఐ రెడీ? Yes, chef. 3, 2, 1. Let's start cooking. ఎలాగే ఆ లిక్విడ్ నేను దక్కించుకున్నానో అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలయ్యింది. ఎలా సాలిడ్గా కన్వర్ట్ చేయాలి, ఎలా డెజర్ట్లో కన్వర్ట్ చేయను, స్పైసీ థింగ్కి ఎలా స్వీట్ చేయను రా అనుకున్నాను. బయట తినేవాడిని పానీపూరి, అదే కాన్సెప్ట్కి స్వీట్గా ఎలా చేయను అప్పుడే గుర్తొచ్చింది. బూందీ వేస్తారా దాంట్లోని, ఆ లిక్విడ్ని ఒక కేక్లో కన్వర్ట్ చేయవచ్చు, ఎందుకంటే కేక్ తింటాం మనం. అలాగా నా మెమరీస్ని అంతా స్లోగా బిల్డ్ చేసి ఒక పర్ఫెక్ట్ డెజర్ట్గా కన్వర్ట్ చేయగలను అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. అరకు కాఫీ రాగానే చుట్టుపక్కల ఏమైతే ఫేమస్ అని ఆలోచించాను నేను. వెంటనే నాకు జీమాడుగుల హల్వా గుర్తొచ్చింది. ఇదేదో బాగుంది కదా, అసలు అశ్రిత గారు పేస్ట్రీ షెఫ్. సో నేను ఏంటంటే కాఫీని మిక్స్ చేసి హల్వా పూరి చేద్దాం, పేస్ట్రీస్లో బెస్ట్ అయిన మన షూ పేస్ట్రీ తీసుకొని దాంట్లోని కాఫీ హల్వా చేసి ఇద్దామని చెప్పి నేనైతే ప్లాన్ చేసుకున్నాను. హాయ్ రాగశ్రీ. హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు ఈరోజు? ఇవాళ నేను జింజర్ ఇన్ఫ్యూజ్డ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అండ్ పొమోగ్రానైట్ జామ్, పిస్తా క్రంబుల్ కూడా చేస్తున్నాను. అండ్ ఐ గెస్ ఐ ఇంప్రెస్ విత్ ద ప్రెజెంటేషన్. ఓకే, నైస్. How do you think you're going to match those flavors మీ డిజర్ట్లో? యాక్చువల్గా నేను ట్రై చేసిన ఫస్ట్ నోట్ అయితే నాకు జింజర్ వచ్చింది. సో ఐ థాట్ ఐ ప్రిపేర్ సంథింగ్ లైక్ ఐస్ క్రీమ్ విత్ జింజర్, సో దట్ ఫస్ట్ నోట్ హిట్ అయ్యేది అదే అని. ఓకే, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎట్లా చేస్తున్నారు? ఎగ్లెస్. ఓకే. And slowly the jam will give you that flavor of pomegranate, which will be the highlight. One good point is జింజర్ ఘాటుగా ఉన్నా కూడా ఐస్ క్రీమ్ వల్ల టెంపరేచర్ వల్ల it will be an advantage for you. So just make it very subtle, Yes, make sure. the pomegranate shine a little bit, Yes, sure. and you're good to go. Thank you, chef. నా 90 minutes కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. నా కుకింగ్ ప్రాసెస్లో భాగంగా నేను ప్యాన్లో స్ట్రాబెర్రీ జామ్ చేద్దామని చెప్పి షుగర్ అండ్ స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఖాళీగా ఉండకూడదని చెప్పేసి షూ పేస్ట్ మిక్స్ చేస్తున్నా. ఈ చేస్తున్న క్రమంలో నా ప్యాన్ మాడిపోతుందో నేను చూసుకోలేకపోయాను. సో ఒక్కసారిగా చూసుకోగానే నా స్ట్రాబెర్రీస్ మొత్తం మాడిపోయాయి. అసలు టెన్షన్ వేసింది, ఇప్పుడు ఏం చేయాలని. వెంటనే నేను ఇంకో ప్యాన్లోని బ్లాక్బెర్రీ అండ్ బ్లూబెర్రీస్తో జామ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ డిజర్ట్ కొరియోగ్రఫీ ఎట్లా జరుగుతుంది? బాగానే అడుగుతుంది షెఫ్. ఏం చేస్తున్నారు? మోడర్న్ పానీపూరి. మోడర్న్ పానీపూరి అంటే అంటే కనిపిస్తంలో మోడర్న్గా ఉంటుంది, కానీ మీరు టేస్ట్ చేస్తే అది మింట్, టంగీ, సావర్, స్పైస్, ఇంకా షెఫ్ చెప్పినట్టు కొద్దిగా ఏదో టేస్ట్ బాగుంటే మోడర్న్గా ఉన్నా లేకపోయినా ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. మీకు పానీపూరి షెల్ ఒక అడ్వాంటేజ్ బికాజ్ అది క్రిస్పీ ఎలిమెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. నేను దానికి హనీతోయిగా కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత ఒక షుగర్ డోమ్ ప్లాన్ చేస్తున్నాను. మరి అది పెద్ద మింట్ షుగర్ డోమ్. ఇట్స్ అ మింట్ షుగర్ డోమ్. మీరు ఎప్పుడైనా పైనుంచి క్రాకల్ చేస్తే అది ఒక వావ్ ఎఫెక్ట్ రావాలి. కొట్టి ఎగ్జాక్ట్లీ అదే చేయాలనుకుంటున్నాను. మీ డిష్లో టేస్ట్ 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 ఎసెన్షియల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, షూర్ షూర్. నేను దాంట్లో థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారు ఈరోజు? షెఫ్, నేను పచ్చి పులుసుతో స్టార్ట్ చేస్తాను. పచ్చిపులుసు స్టార్ట్ ఎట్లా ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫ్లేవర్స్ ని? కొరియండర్ లీవ్స్ అండ్ కొరియండర్ సీడ్స్ వచ్చి టాట్ డోలో ఇన్ఫ్యూజ్ చేస్తున్నా. తర్వాత దాని పైన వచ్చి ఆల్మండ్ క్రీమ్ బేక్డ్ ఆల్మండ్ క్రీమ్, దాన్ని కూడా మళ్ళీ బేక్ చేసిన తర్వాత పచ్చి పులుసుతో సోక్ చేస్తాను. దానిపైన దీన్ని ఒక జెల్ లాగా ఫిల్లింగ్ చేస్తాను.
సో జెల్లా ఫిల్లింగ్ చేసి దానిపైన బ్రౌన్ ఆనియన్తో పింక్ క్రీమ్లో ఫోల్డ్ చేసి దాన్ని పైప్ చేస్తాను. తర్వాత సాస్ వచ్చి జాగ్రీ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ చేస్తాను. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. బ్రౌన్ ఆనియన్ ని క్యారమలైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బిట్వీన్ క్యారమలైజ్డ్ ఫ్లేవర్ అండ్ బర్న్ట్ ఫ్లేవర్. ఎస్. ఇది చూస్తుంటే నాకు భయం వేస్తుంది నిజంగా చెప్పాలంటే. బట్ భాష, ఎస్ సార్. ఈ ఎలిమెంట్ మీరు బ్యాలెన్స్ చేయాలి డిష్ని, sir. ఎందుకంటే మీది మోస్ట్ ఛాలెంజింగ్ లిక్విడ్ ఈ రోజు అనుకుంటున్నాను. ఫ్లేవర్స్, ఎలిమెంట్స్, టేస్ట్ బాగుండాలి. ఎస్ సార్. హలో జస్టిన్, ఏం చేస్తున్నారు ఇప్పుడు? సో ఈరోజు నేను ఆంపన్న చూసినప్పుడు నాకు నా స్కూల్ గుర్తొచ్చింది. ఎందుకంటే మేము స్కూల్ బయట రెగ్యులర్గా ఆ మ్యాంగో, మిర్చి అండ్ సాల్ట్, సో ఆంపన్న చాలా సిమిలియర్ ఫ్లేవర్ ఉంటుంది. ఇంకొక నా డిష్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. మీరు ఆ డిష్ తింటేనే మీకు అర్థమవుతుంది. సో నేను ట్రై చేస్తాను, మీరు మీ స్కూల్ డేస్లో వెళ్ళాలి, బ్యాక్ టు యువర్ స్కూల్ డే. All the best. All the I'm best. excited for your secret element. థ్యాంక్ యూ షెఫ్. ఫస్ట్ టైం మ్యాక్రూన్స్ విత్ ఎగ్ చేస్తున్నా నేను. సో ఎగ్స్ బ్రేక్ చేసేసాను, బౌల్లోకి వేసుకొనేసాను. విప్ చేస్తూ ఉంటే ఎందుకు ఎల్లో ఉంది, మ్యాక్రూన్స్ కదా నేను చేస్తుండేది, వైట్స్ కదా మనకు కావాలి అనేసి తర్వాత ఆ ఎగ్ ఏమేమి విప్ చేస్తున్నా అదంతా డస్ట్బిన్లో పడేసాను. తర్వాత నా దగ్గర చూస్తే ఒకే ఎగ్ ఉంది, నాకు ఇంకొక ఎగ్ కావాలి. ఇంకొక ఎగ్ లేకపోతే నేను అస్సలు మ్యాక్రూన్స్ చేయలేను నేను. తర్వాత ఏం చేశాను, నా పక్కన అఖిల్ ఉన్నాడు, ప్లీజ్ నాకు ఒక ఎగ్ ఇస్తావా అంటేనే తను ఇచ్చేసాడు నాకు ఎగ్. హడావుడిగా ఎగ్ వైట్స్ నాకు ఏది కావాలనో అది మెజర్ చేసుకున్నాను, విప్ చేయడానికి స్టార్ట్ చేశాను. హోమ్ కుక్స్, ఈ ఛాలెంజ్ లో 15 minutes అయిపోయింది. గుర్తు పెట్టుకోండి, ఇది లిక్విడ్ టు డిజర్ట్ ఛాలెంజ్. మీరెప్పుడు లిక్విడ్ టు డిజర్ట్ చేసినప్పుడు చాలా ఫ్లేవర్స్ మారుతాయి. ఆ ఫ్లేవర్స్ మాకు బ్యాంగ్ గాన్ గా ఉండాలి. అది గుర్తు పెట్టుకొని కంటిన్యూ యువర్ కుకింగ్. ఆల్ ద బెస్ట్. షెఫ్ నిఖిత గారు, మీరు చూసిన దాంట్లో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షెఫ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛాలెంజ్ ఇక్కడ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో మీరు తీసుకువచ్చారు. మా హోమ్ కుక్స్ అయితే చాలా బాగా ఐడియేట్ చేస్తున్నారు. ఇన్నోవేషన్ లెవెల్ డెఫినెట్గా ఒక స్కేల్ పైన వెళ్ళిపోయింది. సో మీరు చెప్పండి, రాగశ్రీ కౌంటర్ దగ్గర వెళ్ళాము, మీకేమనిపించింది? నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐడియాస్ ఇస్ టు డూ సేవరీ ఐస్ క్రీమ్స్ అండ్ దెన్ పేర్ ఇట్ విత్, ఐ డోంట్ నో ఆ జామ్ వేడిగా సర్వ్ చేస్తుందా లేదా నార్మల్ టెంపరేచర్గా, బికాస్ ఆ వార్మ్ జామ్ ఐస్ క్రీమ్ మీద వేస్తే, ఐస్ క్రీమ్ పక్కన వేస్తే ద హాట్ అండ్ కోల్డ్ ఆ డిఫరెన్స్ నాకు చాలా ఇష్టం. బట్ ద కీ పాయింట్ హియర్ ఇస్ హౌ స్ట్రాంగ్ ద జింజర్ ఇస్. భాష ఈ ఇమ్యూనిటీ పిన్లో లాస్ట్ ఛాలెంజ్లో తను ఒక రాయలసీమ రుచుల్ని ఒక పాస్తా ఫిల్లింగ్లో వేసేసి చేశాడు. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. మేము ఎంత నచ్చిందంటే ఆ ప్లేట్ తీసేసుకొని దాచేసుకొని మళ్ళీ తినాలని. ఇంకొకటి ఆ స్పైసెస్ వాటిల్లో తనకి కొంచెం బెటర్ హ్యాండ్ వేరే హోమ్ కుక్స్ కంటే. సో ఐఎమ్ హోపింగ్ చాలా బాగా చేస్తాడు. తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. సో దట్స్ అ గుడ్ సైన్. అశ్విని, ఏం చేస్తున్నారు? నేను ఈరోజు క్రెప్ కేక్ చేస్తున్నాను షెఫ్, పానకం క్రెప్ కేక్. మీ క్రెప్ కేక్లో ఆ ఫ్లేవర్స్ అవన్నీ కనిపిస్తాయా? ఎస్ షెఫ్, మ్యాక్రూన్స్ విత్ పానకం ఫిల్లింగ్. మ్యాక్రూన్స్ విత్ పానకం ఫిల్లింగ్. ఎస్ షెఫ్. కేక్లో కూడా పానకం. పానకం క్యారమెల్. జింజర్ ఎక్కడ వస్తుంది? క్యారమెల్ అనే వస్తుంది షెఫ్. చూడు, మంచి ఆపర్చునిటీ. థింక్ ఎస్ షెఫ్. ఆ ఫ్లేవర్స్ ని సపరేట్ చేసి బయటలో రెండింటిని కూడా తీసుకురావచ్చు. ఓకే షెఫ్. మీరు ఏ రేషియోలో వేసారు పంచదార ఇందులో? 50 grams ఎగ్ వైట్స్, 50 grams క్యాస్టర్ షుగర్తో విప్ చేసుకున్నాను, 70 grams ఐసింగ్ షుగర్తో మిక్స్ చేసుకున్నాను. షుగర్ నాకు కన్సర్న్ అనిపించింది, టేస్ట్ చేశాను. షెఫ్ చలపతిరావు గారు బ్యాటర్ టేస్ట్ చేసిన తర్వాత నాకేమో షుగర్ దగ్గర కొంచెం మిస్టేక్ అనిపిస్తుంది అన్నారు. ఏదైతే అది కానీ అని దేవుడి మీద భారంతో నేను మ్యాక్రోన్స్ డ్రై అయ్యడానికి పెట్టేశాను.
అఖిల్ ఏం చేస్తున్నావు? ఒక పైనాపిల్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను షెఫ్. గోవన్ కోకోనట్ బాత్ కేక్, దాన్ని పైనాపిల్ ఐస్ క్రీమ్తో సర్వ్ చేయబోతున్నాను షెఫ్. దీంట్లో కూడా ఏం చేశానంటే ఐస్ క్రీమ్లో నార్మల్ మిల్క్ వాడే బదులు ఐఎమ్ యూజింగ్ కోకోనట్ మిల్క్. పైనాపిల్ కోకోనట్ మిల్క్ కలిపినప్పుడు కొన్నిసార్లు ఒక చేదు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది నువ్వు కలిపి చూసినప్పుడు అది చూసుకోవాలి. ఓకే షెఫ్. షెఫ్ ఒక మేజర్ కన్సర్న్ రేస్ చేశారు. నేను ఒక తప్పు చేశాను. షెఫ్ చెప్పడం వల్ల నాకు నా ఐస్ క్రీమ్లో ఇప్పుడు ఆ బిటర్నెస్ రాకుండా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఏంటి ఏమేం చేసావు? హల్వా అయితే రెడీ అయింది. ఆ పూరికి షూ పేస్ట్రీ కింద చేద్దాం అనుకుంటున్నాను బేకింగ్. వేడిగా ఉంది, నీకు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనుకున్నావా? అనుకుంటున్నాను. ఇది షూ పేస్ట్రీ ఇంకా బేక్ చేయాలి. ముందు ఎప్పుడైనా షూ పేస్ట్ చేసావా? సరదాగా ఒకసారి ఫ్రెండ్ వాళ్ళ బేకరీలో చేశాను, అంటే చూశాను, నేను ట్రై చేశాను. అందుకే నీ పేరు సర్ప్రైజింగ్ శ్యామ్ అని పెట్టాను, ఎందుకంటే ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నావు. ఈ రోజు కూడా మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి. తప్పకుండా చేస్తాను. షెఫ్ సంజయ్ గారు, చలపతి గారు ఎప్పుడు నా కౌంటర్కి వచ్చినా నాకు ఎప్పుడు చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎందుకంటే మేమేం తప్పులు చేస్తుంటే వాళ్ళు వెంటనే గుర్తించి మాకు చెప్తారు ఇలా జరుగుతుంది చూడండి అని. కానీ నేను ఇక్కడ షూ పేస్ట్ చేయడం చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే నువ్వు ప్రతిసారి కొత్త కొత్తగా చేస్తున్నావు అని. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. హాయ్ రోహిత్. హలో షెఫ్. షెఫ్, సో ఇవాళ నేను రాగితోని హల్వా చేస్తున్నా, రాగి ఆల్మండ్ హల్వా. దాంతోపాటు ఒక రాగి టాట్. అందులో కర్డ్ వేసావా, ఆల్మండ్ పేస్ట్ వేసావా? ఆల్మండ్ ఫ్లవర్ ఇంకా రాగి ఫ్లవర్ బేస్ ఉంది. ఇక ప్రెజెంటేషన్ అయితే నేను నీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నువ్వు రాక్ స్టార్ రోహిత్వి. సో అట్లా చెప్పగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా ఏం చేసినా నా బెస్ట్ 100% ఇచ్చేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందని ఇంకా వదిలేసిన షెఫ్స్కి వాళ్ళ మీద. హోమ్ కుక్స్ 45 minutes ఓవర్, 45 minutes లెఫ్ట్. మర్చిపోకండి, ఇమ్యూనిటీ పిన్ ఈజ్ అట్ స్టేక్. మీ టేస్ట్ బాగుంటే, మీ ప్రెజెంటేషన్ బాగుంటే, మీ ఇన్నోవేషన్ బాగుంటేనే మీకు ఆ ఇమ్యూనిటీ పిన్ రేస్లో నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్తారు. లేకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. నా 90 minutes ఛాలెంజ్లో 45 minutes అయిపోయింది. కాఫీ హల్వా రెడీ అయింది, నా జామ్ రెడీ అయింది, నా ఎలిమెంట్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. కానీ ఒక్క ఈ షూ పేస్ట్రీ తప్ప నాకు కొంచెం లోపల ఆ టైంకి ఇవ్వగలుగుతానా లేదా అని కొంచెం భయం అయితే ఉంది. శ్యామ్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. తనకి వచ్చిన డ్రింక్ కాఫీ, షూ పేస్ట్ డో చేసి దాన్ని పూరిలా చేసి మనకు కాఫీ హల్వా చేసి దాని లోపల స్టఫ్ చేస్తున్నాడు. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. ఓ 45 minutes అన్న వెంటనే నా దగ్గర ఒక్క ఎలిమెంట్ కూడా లేదు, అన్నీ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. బట్ 1 hourలో నేను కంప్లీట్ చేసేస్తాను. బికాజ్ నేను ప్లాన్ చేసుకున్న టైమింగ్ ప్రకారం ఇంకొక 30 minutesలో నేను నా ఐస్ క్రీమ్ ఫ్రీజర్లోకి వెళ్ళిపోతుంది, నా జామ్ రెడీ అయిపోతుంది, అండ్ నా క్రంబుల్ కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి ఐ హోప్ ఐ విల్ హ్యావ్ 30 minutes మోర్ ఫర్ మై ప్లేటింగ్. రాఘుశ్రీ ఎట్లా ఉన్నారు? కొంచెం కంగారులో ఉన్నాను చెఫ్. ఏమైంది? ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఐస్ క్రీమ్ చర్నింగ్కి పెట్టాను. ఇప్పుడే చర్నింగ్కి పెట్టావా? ఓకే. ఏమనుకున్నారు? నేను జింజర్ ఇన్ఫ్యూజ్ అయింది అనుకుంటున్నాను. కొంచెం స్ట్రాంగ్ ఉంచాను బికాజ్ మళ్ళీ కూల్ అయిన తర్వాత అది ఫ్లేవర్ తగ్గిపోతుంది అని ఒక ఇంటెన్షన్తో. బట్ ఐ హావ్ టు చెక్ ఆఫ్టర్ ఇట్స్ డన్. ఆ జింజర్ తో పాటు లెమన్ gives a very nice. You did that? లెమన్ జస్ట్ వేసాను చెఫ్. Yes, not the lemon juice, it's the just. You got it right. So be happy, you're doing right. ఓకే చెఫ్. హలో భాష గారు, ఇవి మీ ఆనియన్స్ రెడీయా? షెఫ్. మీరు ఇవి దేనిలో ఇన్ఫ్యూజ్ చేయాలనుకున్నారు?
చెఫ్ ఇందులో విప్పింగ్ క్రీమ్లో ఇన్ఫ్యూజ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్లో పైన టాపింగ్లో. పాషా, ఎస్ చెఫ్. అది పచ్చి పులుసు, బిర్యానీ పులుసు కాదు. ఆనియన్ పచ్చి ఫ్లేవర్ వస్తేనే ఆ పచ్చి పులుసుకి ఫ్లేవర్ తీసుకురాగలుగుతావు. ఫ్రైడ్ ఆనియన్ వేస్తే అది బిర్యానీ పులుసు అయిపోతుంది. ఫ్రైడ్ అయిన తర్వాత దాంట్లో స్వీట్నెస్ అన్నీ వస్తాయి, కానీ దానికి దీనికి అసలు టేస్ట్ ఏమాత్రం కుదరదు. బట్ నువ్వు అయినా రిస్క్ తీసుకొని చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండింది. ఆ కాంపోనెంట్ని కంప్లీట్గా వదిలేసి నేను సరే ప్లాన్ బి పెట్టుకున్నా. ప్లాన్ బి ఫ్రెష్ ఆనియనే మనం యాడ్ చేద్దామని అనుకున్నాను. సో నేను నా సోర్బే ఆల్మోస్ట్ రెడీ, ప్లాస్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను. నా కేక్ ఆల్మోస్ట్ రెడీ, కానీ ఈసారి నేను తొందరగా తీసి ఆ మిస్టేక్ చేయను లాస్ట్ టైం లాగా. అది కూల్ అవుతుంది, అది లెట్ ఇట్ కూల్ డౌన్, అప్పుడే తీస్తాను. నా క్రంబుల్ ఆల్మోస్ట్ రెడీ. నేను ప్లేటింగ్ మీద ఈసారి కాన్సన్ట్రేట్. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? నాకు నా సోర్బే నచ్చింది. నేను మిగతా ఎలిమెంట్స్ టేస్ట్ చేయాలి. అది టేస్ట్ చేయని తర్వాత నాకు తెలుస్తుంది నా dish. ఏమిది? ఇది ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇది ఒక జామ్ లాగా చేస్తున్నాను నేను. ఓకే. ఇది సార్బే, అది జామ్, ఇంకా క్రంబుల్, మింట్ క్రంబుల్. ఓకే. ఇంకా any sugar in that? యా, లిటిల్ బిట్. Okay. Try all together and see the balance of the sweetness. నా దగ్గర ఒక కేక్ కూడా ఉంది. Okay. సో జస్విన్, ఎస్ షెఫ్. మాకు కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, అండ్ మీ సర్ప్రైజ్ మాకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము. సో ఆల్ ద బెస్ట్. వాళ్ళ ఫేసెస్ చూసి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా నా సార్బే టేస్ట్ చేసాను. నాకైతే చాలా నచ్చింది. హోమ్ కుక్స్ 60 minutes అయిపోయినాయి, 30 minutes మిగిలినాయి మీ అందరికి. గో, ఆల్ ద బెస్ట్. లాస్ట్ 30 minutes కంప్లీట్ చేస్తాను, బట్ నెక్ టు నెక్ అవుతుంది. అది కరెక్ట్గా బేక్ అయ్యి వచ్చి కూల్ అయ్యే టైం ఉందా లేదా అనేది నాకు డౌట్ఫుల్. షెఫ్ 30 minutes చెప్పగానే నేను టైమర్ చూశాను. ఇంకా చూస్తే దాంట్లో నా జెల్ ఇంకా సెట్ అవ్వలేదు. 30 minutesలో అవుతాదా అవదా అని టెన్షన్లో పడ్డాను. ఆ బ్లాస్ట్ సిల్లర్కి ప్రే చేస్తాను, ఎలాగైనా ప్లేట్లో తేవాలి అది. రామ్, షూప్ స్టడీ అయినట్టుంది. అయింది సార్. ఏంటి ప్రాఫిట్ రోల్స్ లా చేసావు? అంటే నేను ఎప్పుడు చిన్నవి చేస్తాను, ఒకసారి పెద్ద చేసేసరికి కొంచెం బాగా పొంగిపోయి. బాగా పొంగిపోయా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అయితే? ఇందులో కొన్ని బాగుందని పెట్టాలా, మళ్ళీ రీమేక్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. టైం చూస్తే ఇంకా 25 minutes ఉంది. శ్యామ్, చాలా బాగున్నాయి. ఎస్ సార్. నువ్వు దాని గురించి కంగారు పడకు. థ్యాంక్ యూ సార్. పఫ్ పేస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్, లోపల హాలోగా ఉండాలి. ఎస్, ఇప్పుడు అదే చెక్ లోపల చేస్తాను. డెన్స్ గా ఉంటే అది ఫిల్లింగ్ అవ్వదు. ఎస్. మిక్స్ చేయొచ్చా? ఎస్. కాఫీ ఆల్మండ్ హల్వా. ఆ రికమెండేషన్ ఒక్కసారి టేస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ. షెఫ్ అశ్రిత గారు టేస్ట్ చేసి వెళ్ళిన తర్వాత నా కాఫీ హల్వా పురం నేను కూడా టేస్ట్ చేశాను. అందులో అసలు కాఫీ ఫ్లేవరే లేదు. సో వెంటనే నేను ఇంకొంచెం కాఫీని అందులో మిక్స్ చేసుకున్నాను. సో గుడ్ టు నైస్ టు టాక్ టు యు. Welcome to the Machan. ఏమనిపిస్తుంది? ఎవరు మంచిగా చేస్తున్నారో, ఎవరు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు? Akhil is little confused, I think. సో అమ్జిత్ గారు, మీకేమనిపిస్తుంది? ఎవరు చాలా కాన్ఫిడెంట్గా ది బెస్ట్ డిష్ ఇస్తారని? Chala confident ka Rohit. I think he is very calm. బట్ ఇక్కడి నుంచి మీకు అందరినీ చూసేది, వాళ్ళ ఎలిమెంట్స్ ఒకేసారి అబ్జర్వ్ చేయడం, ఎన్నో లెర్నింగ్స్ ఉన్నాయి. సో ఒక అడ్వాంటేజే అని చెప్పచ్చు. Of course, it is. హోమ్ కుక్స్, షెఫ్ ఆశ్రిత ఇచ్చిన ఛాలెంజ్లో మీకు మిగిలింది 15 minutes ఓన్లీ. మీ ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి అండ్ మీరు ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయాలి.
So let's go. 15 minutes to go. జడ్జెస్ ఓన్లీ 15 మినిట్సే ఉందన్నప్పుడు నేను ఇంకా టార్ట్ అనేది డిమోల్డ్ చేయడానికి కుదరలేదు. సో నేను వెంటనే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా కూల్ డౌన్ చేసి దాని తర్వాత ఫిల్లింగ్ యాడ్ చేద్దామని ఉన్నా. అది చాలా తక్కువ టైమే, కానీ ఎట్లా తిరిగి నేను ఫినిష్ చేయాలని చెప్పి ఆ టార్ట్ని కూల్ డౌన్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. కెన్ ఐ సీ మీ Yes, chef. macarons ఎట్లా ఉన్నాయో? ఎస్ షెఫ్. ఇద్దరు బేకింగ్ షెఫ్స్ నా కౌంటర్ దగ్గర వచ్చేసరికి మ్యాక్రోన్ రెడీగా ఉండింది. ఆ మ్యాక్రోన్ వాళ్ళు బ్రేక్ చేసి చూస్తున్నారు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. నాకైతే లోపల వచ్చి డగడగా 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 అంటుండే నాకు. బేకింగ్ టైం ఎంత పెట్టారు? షెఫ్ 25 minutes పెట్టాను. టైం తక్కువ ఉంది, టెక్స్చర్తో ఇంకేం చేయొచ్చు? మీ కేక్ రైజ్ అవ్వాలా? యా, టైం తక్కువ ఉంది అన్నప్పుడు నాకు భయం ఇంకా పెరిగింది. ఐ యూస్డ్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అరౌండ్ 500 grams. I've used around half a teaspoon of idi, and slightly more than that, half a teaspoon of baking powder and baking soda each, and then a little more extra వేసాను అనమాట. సో ఐ హోప్ ఇట్ రైజెస్. ఈ ఉన్న బ్యాటర్తో ఇంకా చిన్న మోల్డ్స్ ఉంటే చూడండి, బికాస్ మీకున్న పెద్ద మోల్డ్లో అంత క్విక్గా అవ్వదు. వెంటనే వెళ్ళి ఒక చిన్న మౌల్డ్ తీసుకుని, నా దగ్గర ఉన్న చిన్న టాట్ మౌల్డ్ ఉంది, ఆ టాట్ మౌల్డ్లో మిగిలిపోయిన బ్యాటర్ వేసేసి వెంటనే అవెన్లో పెట్టేశాను. కేర్ఫుల్, స్లోలీ, కామ్లీ. కీప్ రీహీటింగ్, కీప్ రీహీటింగ్. డెఫినెట్లీ. All the best. Thank you, కామ్గా sir. చేయండి and make sure to keep it safe. స్ట్రెస్లో ఉన్నాను, అందుకే ఒక సింపుల్ టిప్తో ఆ డోమ్ పూర్తయింది. అప్పుడు నాకు ఎంత రిలీఫ్ అయిందంటే నేను వర్డ్స్లో దాన్ని చెప్పలేను. 15 minutes నుండి నా మ్యాంగోస్ కుక్కర్లో ఉన్నాయి, కానీ ఆ విసలే అవ్వట్లేదు. నేను ఎప్పుడూ ప్రెషర్ కుక్కర్ లైఫ్లో యూజ్ చేయలేదు. అప్పుడు నాకు నీతూ మ్యామ్ కొంచెం గైడ్ చేసింది. ఆ గైడ్ చేసిన తర్వాత నా మ్యాంగోస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి.